మా బాబీ తమ్ముడి మీద చేయి చేసుకున్న వాడిని దెబ్బకు దెబ్బ తీస్తాను. ఏమంటావురా? క్షమించండి అన్నయ్య. క్షమించాలా? నేను వీళ్ళని తీసుకొచ్చింది నా కొడుకు ఒంటి మీద చెయ్యేసిన వాడి చెయ్యి తీయించడానికి, తెలిసిందా? గాలి బ్రదర్స్ పాలసీ ఏమిటో నీకు తెలుసా? దెబ్బకి దెబ్బ తీయడమే. ఈ రోజు నిన్ను కొట్టారు, రేపు ఇంటికి వచ్చి అందరినీ కొట్టని గ్యారెంటీ ఏంటి? రానయ్య, నా వీర పరాక్రమం చూపించి వాళ్ళని మట్టి కనిపిస్తాను. ఆవేశపడకండి, ఆగండి. నేను చెప్పేది వినండి. కావాలని వదిలేశాను, లేదంటే నా దూకుణ్ణి తట్టుకోవడం వాళ్ళ వల్ల ఏ పని కాదని నాకు బాగా తెలుసు. అలాగే తమ్ముడు, ఇది గాలి ఫ్యామిలీ ప్రెస్టేజ్ విషయం కదా. గాలి వంశం వాళ్ళకి తనడమే గాని తనీసుకోవడం తెలియదురా. అవును. మనం ఎక్కడికి వెళ్ళొస్తున్నామన్నది వీళ్ళందరికీ బాగా అర్థమయ్యేట్టు చెప్పండి అంకుల్. ఆడది ఆదిశక్తి అంటారు, అది నిజమే కదా. మన బాబీని కొట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక దులుపు దులిపింది ఈ ఝాన్సీ రాణి. నిజంగానా ఝాన్సీ? తుపాకీ వాడి తల మీద పెట్టి ఏం డైలాగ్ కొట్టిందో మీరు కూడా చూసుంటే బాగుండేది. ఆడదానమైనా వాళ్ళని అదరగొట్టి బెదరగొట్టి వచ్చావు. మన గాలి కుటుంబం పరువు నిలబెట్టావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బాబీ ఇక మీద నువ్వు ఫైటింగ్లకు దూరంగా ఉంటే నీ మీద ఆధారపడ్డ నేనెలారా బతికేది? చూడు, గోండాయుధం కూడా కావాల్సిందే. నేనెన్నుకున్న కదా ఒక యాక్షన్ ప్యాక్డ్ వెరైటీ సిచ్యువేషన్ ని సెట్ చేసుకోవాలి. నాకు బఫూన్ లాంటి బాబీ కాదు కావాల్సింది, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో. రే బాబీ, నాకు రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ అయిపోవాలి. ఎందుకనో పొద్దున్న నుంచి నువ్వు మూడోట్లో ఉన్నావు. ముందు మీరు కాస్త కూల్ గా ఉండండి. నాకు మీరు ఇప్పుడు ఒక సహాయం చేయాలి. ఏ సహాయం చేయమన్నా చేస్తాను, కానీ గోండాయిజం చేయని మాత్రం చెప్పకు. ఆలోచిద్దాంలే. బాబీ, విషయం ఏంటో చెప్పు, మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం. ఆ విద్వాన్ కూతుర్ని చూడటానికి ఎవరో పెళ్లికొడుకు వస్తున్నాడట. దాన్ని చెడగొట్టాలి, కానీ నా పేరు మాత్రం బయట రాకూడదు. ఆ చెడగొట్టే విషయం మాకు వదిలేసే వెరీ ఈజీ, కానీ నువ్వు గోండాయిజం మాత్రం వదలకూడదు. ముందు నేను చెప్పిన పని చేయండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. బాబీ, పెళ్లి చెడగొట్టిన తర్వాత నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అని అనుకోవద్దు. నువ్వు అడిగేది బాగుంది. బాబీ, చెడగొట్టడం, ఐ మీన్ పెళ్లి చెడగొట్టడం, దాంట్లో నేను ఎక్స్పర్ట్. ఏది ఏమైనా నువ్వు నా కోసం సినిమా తీస్తాను అన్నావు కదా, అందుకు ఒప్పుకుంటున్నాను. ఈ విషయంగా గెడ్డం నువ్వు ఫోన్ చేయి, నువ్వు డైల్ చేసి. కరెక్ట్ అయిందా? అయితే ఇవ్వు. ఇవ్వు. నేను గాలి అంచనా దేవుని మాట్లాడుతున్నాను. మా అమ్మ అయితే మగాడుగుంతో మాట్లాడుతున్నారా? నాకోసారి ఇవ్వు. హలో, నేను గాలి అంజనాదేవిని మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వల్ల మా అబ్బాయి బాబీకి ఇప్పుడు 3వ నెల కడుపు. లక్ష్మికిరా తప్పైపోయింది. ఆ శ్రీలక్ష్మికి కడుపు. మీరు కట్టుకుంటే కట్టుకోండి, కానీ ఆమె ప్రసవించబోయే బిడ్డను మాకిచ్చేయాలి. లేకపోతే ఈ గాలి వంశం వాళ్ళు ఏం చేస్తారో జ్ఞాపకం ఉందా? హలో, ఏమైంది? హలో, ఏమైంది? సక్సెస్. ఏమైందండి, ఏ టైంలో వచ్చారు? మా అమ్మాయి అసలేం తప్పు చేసిందనేది నాకిప్పుడు తెలియాలి. మా అమ్మాయి జీవితంతో ఇలా ఎప్పుడూ ఆడుకోవద్దు. దీని మనసుకు బాధ కలిగిందంటే ఆత్మహత్య కూడా చేసుకుంటుంది. విశ్వం గారు, అసలు విషయం ఏమిటో చెప్పండి. మీ అమ్మాయికి ఇలా జరుగుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా చెప్పండి. మా అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టారు ఎవరో పాపిస్ట్ వాళ్ళు. పాపం శ్రీలక్ష్మికి వచ్చిన సంబంధాన్ని ఎవరో గిట్టని వాళ్ళు నా గురించి చెడ్డగా చెప్పి ఆ సంబంధాన్ని చెడగొట్టారు. ఏం చేయమంటారు? వచ్చిన వాళ్ళు వచ్చిన దారిలోనే వెళ్ళిపోయారు. ఏ అడ్డగాడుద్రా ఇలాంటి పని చేసింది? మీరు బాధపడకండి, ఎంత ఖర్చైనా సరే దానికి పరిష్కారం చేస్తాను. నీకు నచ్చిన వాడెవరో చెప్పు, నేను నీకు పెళ్లి జరిపిస్తాను. అందుకు నేను ఒప్పుకోనక్క. నా పేరు చెప్పే ఈ అమాయకురాలి జీవితం నాశనం అయిందని తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయా. ఎవరు అడ్డు వచ్చినా గాలి కోటేశ్వరరావు కొడుకు ఈ అమ్మాయికి జీవితాన్ని ఇస్తాడు. నాకు 100% ఓకే. అమ్మా, నీ అభిప్రాయం ఏంటో?
విశ్వం గారు, వీణ్ణి మీ అల్లుడుగా అంగీకరిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. మీ అమ్మాయి మా ఇంటి కోడలు. మీరంతా ఏమంటారు? అందరికీ ఇష్టమే, నాకు ఇష్టమే. ఓం నమ శివాయ. మేడం ప్రసాదం? లేదు. అయ్యో అలాంటివేంటి? ఓ, ఎంత బాగా డ్రామా ఆడారు. నిజం చెప్పాలంటే నా మనసంతా నువ్వే. ఫీజు కట్టలేనందువల్ల నన్ను వరండాలో నిల్చోబెట్టినప్పుడు నువ్వు నా కోసం ఫీజు కట్టడం, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్నప్పుడు నా వెనకాలే వచ్చి ఎవరికీ తెలియకుండా నా తల్ల పువ్వు పెట్టి వెళ్ళావే, అది గుర్తుందా? నేనంటే అంత ఇష్టమా? ఆ రోజు నీ మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడే అర్థమైంది నీ మనసంతా నేనే ఉన్నానని. ఆ దుబాయ్ హుడితో నా పెళ్లి జరగకుండా ఉండాలని మీరు ఎన్నెన్ని ప్లాన్లు వేశారు. కోటేశ్వరరావు కొడుకు బాబీతో లింక్ పెట్టి నా పెళ్లి చెడగొట్టగలిగే మగాడు ఈ ఊళ్ళో ఒకే ఒక్కడున్నాడు. అదెవరో నాకు బాగా తెలుసు. మనసులో మాట బయటికి చెప్పే గట్స్ లేక ఇలాంటి అల్లరి చిల్లరి పనులు చేయడం ఏమీ బాగాలేదు. మగాడంటే కాస్త రొమాంటిక్ గా ఉండాలి, అది ఎక్స్పోజ్ చేయడం తెలియాలి. అది వదిలేసి ఇలా మజిల్స్ చూపించడంలో ఏ ప్రయోజనం లేదు. ఓహో అలాగా. ఓ పంచి, నా బండెక్కు, నా రొమాంటిక్ పవర్ ఏంటో అప్పుడు చెప్పు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సూపర్. పట్టుకో. ఇదేం పట్టుకోవడం, గట్టిగా పట్టుకో. ఓ అలాగా. అందం ఆనందం నా సొంతమాయలే, బంధం అనుబంధం నా ప్రాణమాయలే. ఎదలో ఎల్లో నా మోహం సిరి బృందావనం అడిగే పరువం. మల్లెలతో ఎదలో వెలిగే కలలో తొలిగా నీ నవ్వులే కురిసే. సొంతం నా ప్రాణం నన్నందుకోయిలా, అందం ఆనందం నా సొంతమాయలే. మనసు గది పదిలం అది మధురం, కలల కథ ప్రణయం ప్రియమధనం. అడిగి మది మౌనం ప్రియుని వరం, పగని చలి విరహం తీపి జ్వరం. చలికి చెలరేగే హృదయాల పిలుపులతో వలపు చెలి ఊగే అధరాల ఊయలలో. నా పెదవులలో ఈ మధురిమలో
ఓ స్వరమే మోగెనులే. సొంతం నా ప్రాణం నన్నందుకో ఇలా. బంధం అనుబంధం నా ప్రాణమాయిలే. కనుల కలబడిలే తొలి కలహం. వీరుల ముడిపడిలే ఇక సతతం. చిలిపి చెలి పిలిచే మధు పొదలో ముడులు విడిబడక మురిసెనులే. తడిసినది నా అందమే నేడు రాగమలో. విరిసినది నా యౌవనం మోహన సరాగమై. తిరిగి మరి చలి తీర్చు మరి మదిలోని స్వరం మరమై. చిరు కోరికలే చెలరేగెనులే ప్రియమైన సగం నీవే. ఓ విషయం చెప్పాను, ఏ పేషెంట్ డబ్బు కోసం మన హాస్పిటల్లో కన్నీరు పెట్టకూడదని. కానీ నేను కళ్ళారా చూశాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కోసం కుమిలి కుమిలి ఏడవడం నేను చూశాను. ఈ రోజు నువ్వు తిరిగి పంపిన ఆ విద్వాన్